హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మెత్త పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి. సో అందుకోసము పెద్ద సైజు 4 ఉల్లిపాయలను అయితే తీసుకుందాము. సో వాటినైతే సన్నగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా తరుక్కుంటే పకోడీకి చాలా బాగుంటుంది. అదే ఎక్కువ లావుగా తరిగితే పకోడీలో అంత టేస్టీగా అనిపించదు. సో వాటినైతే సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పకోడీ మనం అన్నంలోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. అలాగే వర్షం పడ్డప్పుడు వేడి వేడిగా పకోడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. చాలామందికి ఇలా ఇష్టపడతారు వర్షం పడేటప్పుడు పకోడీ చేసుకోవాలంటే. సో ఇంకా మనమైతే ఆనియన్స్ అనేటివి కట్ చేసుకున్నాం కదా. సో ఇంకా మనము శనగపిండిని అయితే తీసుకుందాము. సో మనం ఇంట్లో ఆడించిన శనగపిండి అయితే చాలా బాగుంటుందండి. అంటే మనమే శనగపప్పును తీసుకొని బయట మిషన్లో ఆడించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. సో అందుకోసం అయితే 2 కప్పుల వరకు నేను శనగపిండిని అయితే తీసుకున్నానండి. అందులోకి బియ్యపిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని తీసుకున్నాను. ఒట్టి శనగపిండి కంటే టేస్ట్ బియ్యపిండి కూడా వేస్తే అందులో చాలా బాగుంటుంది. తరిగిన ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. వాటిని ఆనియన్స్ని బాగా స్మాష్ చేసి తీసుకోవాలి, ఎక్కువ మందం మందం లేకుండా. అందులోకి 2 తరిగిన పచ్చిమిర్చిని, అలాగే 1 కప్పు కొత్తిమీర, తరిగిన కొత్తిమీరను, అందులోకి సరిపడా ఉప్పును, అలాగే వంట సోడానైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అందులోకి వామును 1/2 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. సో ఈ వాము వేయటం వల్ల ఈ పసుపు కూడా కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో అలాగే ఈ వాము వేయటం వల్ల శనగపిండి కదా, కొంచెం డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర కూడా బాగుంటుంది టేస్టీగా. సో కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. సో ఆనియన్స్ని ఈ పకోడీలో శనగపిండి కంటే ఆనియన్స్ని ఎక్కువగా వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. సో అందుకోసం నేనైతే ఆనియన్స్ను కొంచెం ఎక్కువగానే వేశాను శనగపిండి కంటే. సో ఇంకా ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ శనగపిండిని, ఆనియన్స్ని కలిపిన పిండిని అయితే ఆయిల్లో కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా అయితే వేసుకోవాలి. మరీ లావుగా అయితే పిండి లోపల గట్టిగా ఉంటుంది. సో అందుకోసం అయితే ఈ చిన్న చిన్నవి తినటానికి కూడా చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఇంకా వేసేసాను ఆయిల్లో. సో ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండో సైడ్కు తిప్పేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా పూర్తిగా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా, మనం తీసేసుకుంటాము. ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో మిగిలిన పిండిని కూడా అంతా అలాగే చేసుకోవాలి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంకా వేడి వేడి పకోడీ అయితే రెడీ అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ పకోడీ కూడా చాలా బాగుంటుంది. లైక్ చేయండి.